దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈనాటి మన ధ్యానాంశంగా సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. దయచేసి కలిసి చదువుకొని మరొక పర్యాయం ఆ మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనము ఇలాగున రాయబడింది. మీ గ్రంథాలు తెరిచి ఆ మాట జాగ్రత్తగా పరిశీలన చేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమె చెప్పుకున్నా. ఆమె ప్రియాది లోకంలో ఏది లాభము అని మనం అనుకుంటాము, లాభకరములైనవన్నీ కూడా ఏదో ఒక కొసాన అనగా ఏదో ఒక ఎక్స్టెంట్ లో మనకు బాధను కలగజేస్తాయి. బిడ్డలు లాభం అనుకుంటారు చాలా మంది, కానీ వాళ్ళ కూడా బాధపడతారు. డబ్బు లాభం అనుకుంటారు, అదే డబ్బు వల్ల చాలా బాధపడతారు. ఆస్తులు లాభం అనుకుంటారు, అవే ఆస్తుల వల్ల శ్రమ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ లోకంలో మనకు లాభకరమైనది, శాశ్వత కాలము లాభకరమైనది ఏంటో తెలుసా? దేవుని మాటలు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, ఈ శాసనములు నాకు అతి ప్రియములు అంటాడు. ఏమంటాడు? నాకు చాలా ఇష్టము అంటాడు. ఎందుకంటే నాకు చాలా లాభకరములైనవి. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రేష్టమైన దేవుని మాటలు, విలువైనది ఏదైనా మన దగ్గర ఉంటే దాన్ని ఎలా మాటి మాటికి మనం దాన్ని చూసుకుంటామో. మన దగ్గర ఏదైనా 10 తులాలు బంగారం ఉందనుకోండి, వీడియోలో రోజు ఒకసారి చూసుకుంటాం అంటే ఖచ్చితంగా చూసుకుంటాం. కాస్త కలర్ ఎక్కువగా ఉన్నాం అనుకోండి, మనం కాస్త రంగు ఎక్కువగా ఉన్నాం అనుకోండి, అర్థం రోజుకు 10 సార్లు చూస్తాం. ఏమండి, ఎక్కడైనా మొట్టుకొచ్చిందో, బొడుకొచ్చిందో, మచ్చొచ్చిందో, బొల్లు వచ్చిందో అనుకొని టెన్షన్ అయిపోతూ రోజు 10 సార్లు చూసుకుంటాం. ఎందుకంటే మనకు అది విలువైనది. దేవునికి స్తోత్రం. చూడదంట మరి, కొంతమంది చూడరు, నాలంటారు అసలు చూడరు. ఏమంటే కొంతమంది ఖచ్చితంగా విలువైనది అనుకుంటే ఖచ్చితంగా చూసుకుంటారు. విలువైన దానిని మాటికి ఎలా మనం అపురూపంగా చూస్తూ దాని మీద మన లక్ష్యం ఉంచుతామో, ఇదిగో అత్యంత విలువైన దేవుని మాటల మీద కూడా మనం అలానే అంతకంటే ఎక్కువగానే ధ్యానం ఉంచాలా, లక్ష్యం ఉంచాలా. దేవుని స్తోత్రం. దేవుని మాటలు నార్మల్ గా చదువుకొని వెళ్ళిపోతే ఏమంత విశేషంగా మనకు అనిపించుకోండి. కాస్త ఆలోచించి ఆగి పరిశీలన చేసి ఇందులో దేవుడు నాకేం చెప్తున్నాడు అనే విషయాన్ని ఆలోచించగలిగితే ఆ దేవుని ప్రేమ, ఆయన మనసు మనకు అర్థమై మన ఆత్మీయ స్థితి ఒక మెట్టి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో అలాంటి శ్రేష్టమైన మాట ఒకటి మనం చదివాం. ఈ మాట యొక్క సారాంశం కానీ వృత్తాంతము కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఏమంత అనుకూలమైన పరిస్థితి కాదండి. ఈ మాటలో పలుకుతున్నప్పుడు ఆ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఏమంత మంచిది కాదు. వాళ్ళు ఎవరనంటే ఇశ్రాయేలీ. మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణమై దాని మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని దేవుని మహిమను చూస్తూ అనేక యుద్ధాలు జరిగిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ గమ్యానికి చేరిపోతున్నాం అన్న తరుణంలో మోషే గారు కొంతమందిని, మనం ఏ దేశంలోకి అయితే వెళ్ళబోతున్నామో ఆ దేశాన్ని వేగు చూచరండి, అది ఎలాంటి దేశమో, ఎవరెవరికి ఏ ప్రాంతం బాగుంటుందో, అక్కడ ఎలాంటి విశేషాలు ఉన్నాయో ఒక చూసిరండి. మనం ఎవరు ఎక్కడెక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. వేగు చూద్దాం, మనం దాన్ని జయించగలుగుతామా, అక్కడ శత్రువులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలన చేశారండి అని పంపిస్తే వాళ్ళు 40 రోజులు కనాను దేశం అంతా తిరిగి వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు ఎంత విడ్డూరంగా అనిపిస్తాయో తెలుసా అండి. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మీకు పంపించిన దేశం చాలా బాగుంది. ఎలా ఉంది? అద్భుతం. మీరు అన్నట్టు పాలు తేనెలు ప్రవహించు దేశమే, అనగా విస్తారమైన పాడి సస్యము కనిపించేటువంటి దేశమే, ఉండేటువంటి దేశమే. అయితే
అని చెప్పి ఆ దేశంలో ఉన్న శత్రువులు చాలా గొప్పలండి, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ ముందు మేము మెంటల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు 13వ అధ్యాయం మీరు చూస్తే 33వ వచనంలో మాటలు కనబడతాయి. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుంది. ఆ రెండో మాట కాస్త పర్లేదు అనిపించింది కానండి, అండ్ అవతల చాలా ఎత్తరులు, బలవంతులు, శ్రేష్ఠులు, కాబట్టి వాళ్ళ దృష్టికి మేము మిడతల్లో ఉన్నామంటే పర్లేదు అవునా కదండి. ఇప్పుడు పెద్ద అయ్యారి దగ్గర మన దీపుగా నిలబడితే అని అంటాడు, అమ్మ అయ్యగారి ముందు నేను సేవలా ఉన్నానంటే బాగానే ఉంటది అవునా. ఇప్పుడు నేను పెద్దగా ఉన్నారు, నేను చిన్నోడుగా ఉన్నాడు కాబట్టి ఆ మాట కాస్త సబబే. ఆడు మరలా నా దృష్టికి కూడా నేను సేవలా అయ్యానంటే ఎంత అవివేకంగా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎంత చిన్న చూపు చూసుకుంటున్నారు. ఇశ్రాయేలు అన్నారు, ఆ వేగు చూడడానికి వెళ్ళొచ్చిన వాళ్ళు అన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లో ఉన్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితితో. అంటే వాళ్ళ మానసిక స్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది, గుండె చెదిరిపోయింది, ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. ముందుకు వెళ్తే మనం జయించలేనంత శత్రువులు ఉన్నారు, వెనక్కి పోవాలంటే ఆల్రెడీ మన శత్రువులు మనం బాధించారు 400 సంవత్సరాలు, మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాం? వాళ్ళందరినీ నాశనం చేసి వచ్చాం మనం, మళ్ళా వెళ్తే మనం రానిస్తారు, మనం చంపేరు. కాబట్టి ముందుకెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము. ఇదేమో అరణ్యం, మనం నివసించడానికి శ్రేష్టమైన ప్రదేశము కాదు. ఏంటి మా పరిస్థితి అని ఎప్పుడైతే ఈ వేగు చూసిన 12 మందిలో 10 మంది అలా చెప్పగానే ఇశ్రాయేలు అందరూ ఆడడం మొదలెట్టారండి. మోసే మీద తరగడం మొదలెట్టారు. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు ఇక్కడికి ఏం చేయడానికండి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, మమ్మల్ని చిన్నపిన్నం చేయడానికి తీసుకొచ్చావు, మా జీవితాన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చావు. ఇప్పుడు మా పరిస్థితి చూస్తే ఎటుపోవాలో తోచని స్థితి అయిపోయింది. అలాంటి సమయంలో ఒక ఇద్దరు పలుకుతున్న మాట మనం చదివాం. వాళ్ళిద్దరూ అంటారు, అయ్యా మీరు మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీరు భయపడాల్సిన అవసరం లేదండి, మీరు మనుషులు చూస్తున్నారు కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. మీ కళ్ళ ముందున్న శత్రువును చూసి భయపడుతున్నారు, మీ కళ్ళ ముందున్న సమస్యను చూసి భయపడుతున్నారు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అపాయకరమైన స్థితిని చూసి భయపడుతున్నారు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఎటుపోవాలో తెలియని స్థితిని చూసి మీరు భయపడుతున్నారు. కానీ ఇంతకు ముందే మీ పట్ల అద్భుతాలు జరిగించిన దేవదేవుని శక్తిని మీరు మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. ఇలా ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న చిన్న మాట మీ మనసులోకి రానివ్వండి. ఈరోజు చాలా మంది హృదయాలు ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి. బ్రతుకు నిండా కలవరం, ఎటు చూసినా సమస్యలు, బ్రతుకులో పోరాటాలు. కాస్త నెమ్మదిగా ఉన్నామనుకున్న తరుణంలో ఏదో ఒక సమస్య, అనారోగ్యము, సామాజికపరమైనటువంటి వ్యతిరేకతలో, ఆర్థికపరమైనటువంటి అసమానతలో, బ్రతుకులో పోరాటాలు, మనుష్యకు శాంతి లేని స్థితిలో, జీవితం కాస్త నెమ్మదిగా ఉంటుందిలే అనుకున్న పరిస్థితులు లేకపోవడము, ఇవన్నీ బ్రతుకులు ఎదురవుతున్నటువంటి పోరాటాలే. ఇవి కనబడగానే మనం ఏమన్నా తెలుసా, అయిపోయిందని నా బ్రతుకు అయిపోయింది, ఏమంటారు? అయిపోయింది, ఇక నేనేం చేయలేను, ఓడిపోవడమే, చతికిలు పడిపోవడమే. ఇశ్రాయేలీలాగా మనం కూడా మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు ప్రభు ఆ ఇద్దరి ద్వారా మనతో మాట్లాడుతున్నారేమో తెలుసా? మన దేవుడు మన శత్రువు కంటే గొప్పడు. దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా చెప్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయిన కారణం చేతనే అయ్యా మీ దృష్టికి మా దృష్టికి మేము పెడతలా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఒక సంగతి మర్చిపోతున్నాం, మనం ఈ లోక సంబంధులం కాదు. దేవునికి స్తోత్రం. మనము మనకు సొత్తు కాదు, మనం మన ఆస్తి కాదు, మనం మనకు సంబంధించిన వాళ్ళు కాదు. అని అర్థమవుతుంది లేదో? ఈ చేయి నాదండి, ఈ శరీరం నాదండి, నేను నా సొత్తు అని అనుకుంటున్నారా? కాదు. దేవుడు లేక చెప్తుంది మనము దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యేసు రక్తము చేత తమ పాపాలు శుద్ధి చేసుకొని, తమ జీవితాన్ని శుద్ధి చేసుకొని దేవుని బిడ్డలుగా మారారో వాళ్ళందరూ ఎవరు సొత్తు? అందరూ చెప్పాలి ఒక్కసారి. ఎవరు మీరు? ఏమండి, ఎమ్మెల్యే గారు తాలూకా? ఎవరు తాలూకా?
మా చిన్నప్పుడు మమ్మల్ని అడిగేవారు, మా ముగ్గురిని స్కూల్కి వెళ్తున్నప్పుడు మమ్మల్ని చాలా మంది దారిలో ఆపి మీరు ఎవరి తాలూకా అని అడిగేవారు. ఏమండి మీరు ఎవరి తాలూకా? అప్పుడు మాకు ఏం తెలిసింది తాలూకా ఏంటి? అప్పుడు వాళ్ళు మీ నాన్నగారు ఎవరు, మీ తాతగారు ఎవరు? మా నాన్నగారు అండి పలానా పలానా పాస్టర్ గారు అండి అంటే, పాస్టర్ గారా? ఆయన ఎవరు? ఆయన ఎవరు తెలుసుకోరు కదండి. ఇప్పుడు 2 రాష్ట్రాలకి సుపరిచితమైన వ్యక్తి అయినా ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు మా ఊర్లో పెద్ద ఎవరు తెలియదు, మేము ఎవరికి తెలియదు. ఎవరు మీ నాన్న? పలానా డానియల్ గారండి, పాస్టర్ గారండి. డానియల్ గారు ఆయన ఎవరు? మీ తాతగారు? మా తాత వెంకన్న చౌదరి అండి, వెంకన్న గారండి, కన్నడ వెంకన్న గారు. వెంకన్న గారు మనోడు. దేవునికి స్తోత్రం. ఎవరో మనం ఎవరో వాళ్ళకి ఎలా తెలిసింది? మన వెనకాల ఉన్నటువంటి దాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి, మన సంబంధాన్ని బట్టి. ఇదిగో నీకు తెలియాలి నువ్వు ఎవరువో. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి. దేవునికి స్తోత్రం. నీ తరపున ఉన్నవాడు, నీ పక్షంలో ఉన్నవాడు, నీతో కలిసి ఉంటున్నవాడు, నీ పక్షముగా యుద్ధం చేసేవాడు మనిషి కాదండి, దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలాంటి సమస్యలు మన కళ్ళ ముందు వచ్చేసిన దావీదులా చెప్పాలి. ఏమని తెలుసా? ప్రభువా నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను వెక్కించు. దేవునికి స్తోత్రం. కొండను చూసి భయపడే స్థితి నాకు వద్దు, దాన్ని ఎక్కాలంటే దేవునికి స్తోత్రం. నా ముందున సమస్య చూసి భయపడడానికి వీల్లేదు, నా ముందున బాధలు చూసి అదిరిపోవడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. నేను నీ సంబంధిని కదయ్యా, భయం అనేది నా దగ్గరికి రానివద్దు. నేను ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇలా చెప్పుకోవడం చాలా సంతోషంగా, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎదుర్కొంటాం ఎలా? ఎదుటివాడు 10,000 మంది సైన్యంతో వస్తున్నాడు, మన దగ్గర పట్టుకుని 10 మంది కూడా లేదు. ఎదుర్కొంటాం. ఎలా ఎదుర్కొంటామండి? వచ్చి పిడుగుతూ గుర్తిసిపోతారు. దేవునికి స్తోత్రం. అవునా కాదు? ఎలా ఎలా అంటే మన దగ్గర కూడా సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. మన సమస్యను ఎదిరించడానికి, మన ముందున పోరాటంలో జయాన్ని పొందుకోవడానికి, మనం వెళ్ళాల్సిన గమ్యానికి చేరడానికి, మన ముందున్న సమస్యల్లో మార్గాన్ని తెరవడానికి, తెరుచుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, మన మార్గాలు క్లియర్ అవ్వడానికి మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఏంటో తెలుసా? దేవుని లేఖనం చెప్తుంది. ఇదిగో 2 ప్రియులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, కాలేబు యెహోషువలు. వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? ప్రియులారా మీరు భయపడకండి, అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఇదిగో మన దేవుడు మనలో ఆనందించగలిగితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. ఏం చేయాలి? మన దేవుడు మనలో ఆనందించగలిగితే, మన దేవుడు నీలో ఆనందించగలిగితే, నువ్వు ఆరాధిస్తున్న నీ తండ్రిని నీలో సంతోషించగలిగితే, ఆనందించగలిగితే, నీ మార్గాలన్నీ క్లియర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ కష్టాలన్నీ మబ్బు విడిపోతాయి. నీ కళ్ళ ముందు నల్లని మబ్బు కనబడుతుంది కదా, అమ్మో ఇది పడిపోతే నాకు వరద వచ్చేది, నా ఇల్లు కూలిపోతుంది అనుకుంటున్నావు కదా, చిటికలో క్లియర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? దేవుడు నీలో ఆనందించగలిగితే. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎందుకమ్మా నువ్వు భక్తి చేస్తున్నావు, ఎందుకు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు అంటే 100 కారణాలు చెప్తారు. తెలుసండి, నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమస్యలు పోవాలి, నా బ్రతుకు బాగుండాలి, అందుకే దేవుణ్ణి మొక్కుకున్నానండి, దేవునికి ప్రార్థన చేసుకున్నాను. ప్రియులారా, నిజమైన భక్తులు ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తారో తెలుసా? ఎందుకు దేవుణ్ణి పూజిస్తారో తెలుసా? ఎందుకు దేవుని భక్తిని సాధన చేస్తారో తెలుసా? ఆ దేవుడు నాలో సంతోషించాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాలో సంతోషిస్తే చాలండి. ఆ తర్వాత ప్యాకేజ్ అంతా ఆటోమేటిక్ వచ్చేది. దేవునికి స్తోత్రం. మనం ప్యాకేజ్ కోసం తిరుగుతూ ఉంటాం, అసలు వదిలేసి కొసల కోసం తిరుగుతూ ఉంటాం. మీ అందరికీ తెలిసిన స్టోరీ ఒకటి చెప్తాను. మా తల్లికి కొడుకున్నాడండి, చిన్నోడు. ఏదో కొడుకున్నారు. పెద్దోడు చాలా తెలివైనడు. వాళ్ళ అమ్మ పెద్దోడు ఎప్పుడు వీడు చాలా తెలివైనడు అని చెప్తా ఉంటే చిన్నోడికి చాలా కోపం వచ్చింది అనమాట. మా అమ్మ ఎప్పుడు మా అన్నయ్యనే తెలివైనడు అంటది, నన్ను ఇప్పుడు తెలుగు కూడా అంటది, నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలన్నాడు. ఏమనుకున్నాడండి? నేను ఎలాగైనా నేను తెలివైనోని అని ఎలా ప్రూవ్ చేసుకుంటాం? మన ఇంటికి ఏదైనా లాభాన్ని కొని తెస్తే
ఏదైనా లాభాన్ని సంపాదిస్తే అది తెలియని వాళ్ళు, అంతే కదా. నష్టం తెచ్చేవాళ్ళు తెలియని వాళ్ళ అండి కాదు కదా. లాభంగా ఉండేవాళ్ళే తెలియని వాళ్ళు. అమ్మా నేను ప్రూవ్ చేసుకుంటానమ్మా అని. సరే బాబు, ఏదో నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి పని చేయి, వెళ్ళి కొట్టుకెళ్ళి కూర్చో, ఆయిల్ ప్యాకెట్ పట్టరా, ఆయిల్ పట్టరా అంటారు. నూనె పట్టరా బాబు, అంత నూనె లేదంటే సరే గిన్నెది. ఇప్పుడంటే ప్యాకెట్లు, అప్పుడు ప్యాకెట్లు కాదు, లూజు కొట్టించారు. ఇప్పుడు కూడా పల్లెటూరులో లూజ్ ఇస్తారు. గిన్నెట్ కిలెట్ మట్టు, చిన్నప్పుడు మట్టు ఉండే కదండి, మట్టు ఉన్న గిన్నెట్ కిలెట్ కొట్టుకెళ్ళి సావుకారు దగ్గర మాకు 1 కేజీ నూనె ఇవ్వండి అని అడిగాడు. సరే బాబు గిన్నె పట్టు అని గిన్నెలో నూనె పోసింది. అడుగుతున్నాడు, నాకు అసలేసో మరి కొసలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమడిగాడండి? అసలేసో అసలు కేజీ నాకు వేసావు, మన కొసలు మామూలుగా నేను తెలియదు, రుజువు పరచుకోవాలి, కొసలేనండి. ఏదో ఎక్కడైనా గిన్నె నిండిపోయింది, ఇంకెక్కడ పోయిమంటావు? అబ్బా నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని తెలిసి నేను మొట్టలో గిన్నె ఇచ్చాను అని చెప్పి గిన్నె తిరిగాడండి. వెనకాల మట్లో పోయాను. మట్లో పోయండి, మట్లో కొసలు వచ్చింది. జాగ్రత్తగా పట్టుకెళ్ళిందండి. పట్టుకెళ్ళి అమ్మా నీకు చాలా తెలియనున్నామ్మా. ఏం బాబు ఏం చేసావు ఘనకార్యం? నువ్వు అసలు తెమ్మన్నావు కానీ కొసలు కూడా పట్టుకొచ్చానమ్మా ఊళ్ళో. దేవునికి స్తోత్రం. ఏది బాబు? ఇదిగో చూడు, వెరీ గుడ్ సూపర్ అయ్యా. అసలేది ఇవ్వనమ్మా, గిన్నెలో ఉంది. గిన్నె ఏమంటుంది? దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరూ ఎలాగే ఉన్నామండి, అసలు వదిలేస్తాం, కొసల కోసం పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. వీళ్ళారా గుర్తుపెట్టుకోండి, మనం మన తెలివిని ఉపయోగిస్తే ఎలాగే ఉండదు. అందుకే దేవుడు లేకుండా చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని అధికారానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు కోసం ప్రయాసపడు, ఆ తర్వాత కొసలు ఆటోమేటిక్ గానే వస్తుంది. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా ఉంటే కొసలు ఆటోమేటిక్ గా వేస్తారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్న అసలేంటో తెలుసా? నీలో నీ దేవుడు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. గడిచిన వారం కంటే ముందు వారం ఇదే మాటలు చెప్పాను. నీ తండ్రి సంతోషపడేలా నువ్వు బ్రతకాలి అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడు నీకు ఆనందిస్తే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీలో ఆనందిస్తే నీ బాధలన్నీ తీరిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుడు ఒక వ్యక్తితో అన్నాడు, నువ్వు నాకు బహుప్రియుడు అని. ఎవరు చెప్పండి? అబ్రహాము. దానియేలుతోనండి. దేవునికి స్తోత్రం. ఎవరితో? దానియేలుతో. దానియేలు నువ్వు బహుప్రియుడు, నువ్వు చాలా ఇష్టమైన వాడు. దానియేలు పరిస్థితి తెలుసా అండి? చుట్టూ గొంపనకల్లా కాసు కూర్చున్నారండి శత్రువులు. ఎప్పుడు దానియేలు ఇంకేద్దామా అని, ఎప్పుడు దానియేలు నాశనం చేసేద్దామా అని, ఎప్పుడు దానియేలుని ఎలాగైనా దానియేలుని నాశనం చేశారా. ఇది దానియేలు పరిస్థితి. దానియేలు ఏమైనా సొంత ఊర్లో ఉన్నారనుకుంటున్నారా? లేదండి. దానియేలు మీద చెరలో పరాయి దేశంలో ఉన్నాడు. ఏదో దేవుడిచ్చిన జ్ఞానం వల్ల, దేవుడి దయ వల్ల కాస్త ఉన్నతమైన మంచి పొజిషన్లో ఉన్నాడు అంతే. బానిస ఈ ఊర్లో, మా సొంత ఊర్లో మా మీద అధికారిగా ఉంటాడా అన్న అసూయ చేత వాళ్ళ దేశంలో ఉన్న అధికారులు దానియేలు మీద కక్ష కట్టేశారు. ఎలాగైనా దానియేలు చంపారు, ఎలాగైనా దానియేలు నాశనం చేశారు. మీకు తెలుసా, దానియేలు మీద ఎన్ని కుట్రలు పనినా దానియేలు దేవునికి ఇష్టడు కాబట్టి అన్నింటిలో నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ కుటుంబంలో చాలా సమస్యలు నేను అనుకుంటున్నావు కదా, చాలా బాధలు ఉన్నాయనుకుంటున్నావు కదా. నేను కూడా గడిచిన రాత్రి పెట్టిన ప్రార్థన రీజన్ కూడా అదేనండి. చాలా కుటుంబం అంటే మీరు మా అమ్మ నాన్న, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అనుకుంటారు కాదు. నాకు కుటుంబం అంటే ముందు సంఘం, ఆ తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత మిగతా అందరం. నా సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. చాలా మంది నలిగిపోతున్నారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను చాలా. అప్పుడు నాకు దేవుని లేఖనం గుర్తొచ్చింది, ఈ మార్గాలు సరళం చేయబడడానికి దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది దేవుని స్తుతిద్దాం, తర్వాత దేవుడే మార్గాలు తెలుస్తాడు. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా ప్రభువుని స్తుతిస్తారు, మనసు బాగున్నప్పుడే ప్రభువుని స్తుతించగలరు. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది
కుటుంబంలో ఏమంత నెమ్మది లేదు. అయ్యగారు ఆ లాస్ట్లో కొన్ని మాటలు చెప్పారు, మీకు గుర్తుంటది. ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నాము, అన్ని సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంఘాలు ఏమంత స్థిరంగా లేవు, సంఘాలలో వ్యక్తుల జీవితాలు ఏమంత కుదురుగా లేవు, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, కొట్టబడతా ఉన్నారు. నాకు అనిపించింది ప్రభువుని స్తుతిస్తే మార్గాలు సరళం చేయబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని నువ్వు ఆనందింప చేయగలిగితే, నీ దేవుని సంతోషపెట్టగలిగితే నీ మార్గాలన్నీ సరళం చేయబడతాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది సులువైపోయిందండి, ప్రార్థన చేయండి మా కోసం, ప్రార్థన చేసేయండి మా కోసం, మీరు అందరూ ప్రార్థన చేయండి. నీకోసం 1000 మంది ప్రార్థన చేసినా నీ సమస్యలు పోవండి, నువ్వు కుదురుగా లేకపోతే. కండిషన్ ఏమప్పలేయండి. నా దగ్గర బంగారు పాత్ర ఉందండి, బింది, బంగారు బింది ఉంది. ఏ బింది? అందరూ చెప్పాలా? అడగండి, అదే నిజంగా లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. బంగారు బింది ఉంది, ఓ 4 కన్నాలతో. ఎంత కన్నాలతో? 4 వైపులా 4 సరిగ్గా 1 ఇంచు కన్నాలు ఉన్నాయి. 1 ఇంచు కన్నాలు 4 వైపులా బిందుకు ఉన్నాయి. బంగారు బిందికి ఏమండి రోజు వచ్చి పోతున్నారు. దాంట్లో ఓ 10 మంది 20 మంది ఏంటి పాలో నీళ్ళు ఏదంటే దాని నిండా అయ్యగారికి మంచిగా ఉండాలి అని చెప్పి ఓ రోజు పోతున్నారు. నాకు ఇప్పుడు చూసినా బిందులో ఉండట్లేదు. దేవునికి స్తోత్రం. నాకు ఇప్పుడు చూసినా బిందులో ఒక చుక్క కనపడట్లేదు. రోజు పోతున్నారు, రోజు 10 మంది 20 మంది 30 మంది 50 మంది 100 మంది పోతున్నారు. కానీ నాకు ఒకటి కూడా కొంచెం కూడా కనపడలేదు. ఎందుకు కుదురుగా ఉంటే ఒక్కడు పోసినా నిలిపోతుంది. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు పోయారు, నాకు నేను పోసుకున్నా నిండుతుంది. నీ బ్రతుకు సరిగ్గా లేకుండా నీ కోసం 1000 మంది ప్రార్థన చేసినా నీ ప్రార్థన జవాబు రాదు, నీ సమస్య తీరదు. నువ్వు దేవుని సంతోష పెట్టలేకపోతే, నీలో దేవుడు ఆనందించలేకపోతే, నీ కోసం 1,00,000 మంది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన జవాబు రాదు. దేవునికి స్తోత్రం. నువ్వు కుదురుగా ఉండు, నీ కోసం నువ్వు ప్రార్థన చేసిన దేవుడు దాన్ని గొప్ప దేవునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు, అయ్యారు నాకు ఈ సమస్య వచ్చింది, చిన్న మాట ప్రార్థన చేసుకోవాలి, నా దేవుడు నా సమస్య తీసేశాడండి. కొంతమంది సాక్ష్యం చెప్తారు, అయ్యారు కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఇదే రీజన్ అని చెప్పనండి, మళ్ళా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అందరూ జీవితాలు కుదురుగా లేకపోవడం వల్లే ప్రార్థన జవాబు రాదని చెప్పను. చాలా మందికి ఎలా ఉంటది, కొద్ది మందికి మాత్రమే పరీక్ష. దేవునికి స్తోత్రం. దేవుడు టెస్ట్ చేయడానికి, వాళ్ళని ఇంకా బలపరచడానికి, వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకురావడం కోసం కొంచెం ఆలస్యం చేస్తాడు. అది చాలా తక్కువ మంది, 100లో ఒక 2-3 ఉంటారు అంతే. ఎక్కువ సార్లు ఎలా ఉంటారు తెలుసా, కొండ కుదురుగా లేక ఆ కొండ నిండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు ప్రభువును సంతోషపరిచేవిగా ఉండాలి. మంచిది. నేను త్వరగా ఒక 3 మాటలు చెప్పేస్తాను. ఎవరు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతారు? ఇందాక నేను మార్గాన్ని చెప్పాను. దేవుని సంతోష పెడితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని ఎలా సంతోష పెట్టగలుగుతాం? మన దేవుడికి ఏది ఇష్టం? ఏ ఇష్టమైతే ఏదైతే ఇష్టమో అది ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదండి, అవునా కదా? నాకు తెలిసిన కొంతమంది దైవజనులు ఉండేవారు, అంటే నా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నారనుకోండి. వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళకి ఇష్టమైన కూరలు అండి. దేవునికి స్తోత్రం. ఎలాగా వాళ్ళు సంతోషంగా మా దగ్గర తినాలి, మా దగ్గర ఉండాలి, వాళ్ళు సంతోషించాలన్న ఆలోచనతో వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. కానీ ఆ కూర, వాళ్ళకి ఇష్టమైన కూర వండి పెడితే వాళ్ళు చక్కగా సంతోషంగా తిని మా కోసం ఆనందంగా ప్రార్థన చేసి వెళ్ళేవారు, అవునా? వాళ్ళకి ఏది ఇష్టమో తెలిస్తే అది పెట్టి వాళ్ళని సంతోషపెట్టగలుగుతాం. మరి మన దేవుడికి ఏది ఇష్టం? కొన్ని మనిషి అయితే పోనీ వెళ్ళి అడిగేది. ఆయన ఆత్మదేవుడు, మరి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా మనకు కనబడ్డు. ఆయన కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆయన కనబడాలన్నా, మాట్లాడాలన్నా, ఆయన మనం దర్శించాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ఆ కోవలోకి మనం వస్తేనే ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. మరి ఎలా? మార్గం ఉన్నట్టు అదే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది నచ్చుతుందో చెప్పగలిగే దేవుని మాటలే. నేను త్వరగా కొన్ని మాటలు చూపించేసి ప్రార్థన నడిపించేస్తాను. మొట్టమొదటిగా దేవునికి చూడండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనాన్ని. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఎవరు దేవునికి నచ్చుతారో. నేను ఇలా అందును,
శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవునికి ఇష్టలు అవుతారు అని అంటే ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము భక్తి కలిగి ఎవరు జీవించగలుగుతారో వారు దేవునికి ఇష్టలు. 127వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది, తన ప్రియుని నిద్రించుచుండగా అని. ఆ మాట కంటే ముందు ఆ పై వచ్చిన చదవండి ఒకసారి. వ్యర్థమే, వ్యర్థమే. చాలా రాత్రి అయిన తర్వాత వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా వారు నిద్రించుచుండగా మాటలు చెప్తూ జస్ట్ ఆ ఒక్క కీర్తన కిందకు వచ్చేస్తే 128వ కీర్తన మొదలు వచ్చిన ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచు వారందరూ. దేవునికి స్తోత్రం. ఎవరయ్యా నీకు ఇష్టమైన వాళ్ళు అని అడిగితే ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు. భయం భక్తి అంటే ఏంటో చాలా సార్లు చెప్పానండి. భయం భక్తి అని అంటే సింపుల్ గా ఒక మాట చెప్తాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహలో బతకడం. దేవుని స్తోత్రం. భయభక్తులు ప్రార్థన చేసాడు, కూర్చోడు, మొక్కలు వేసాడు. చాలా మంది చేసే భక్తిలో ఒక 50% యాక్షనే ఉంటుందండి. ఏముంటుందండి? మనుషులు చూస్తారనో, ఐదారు చూస్తారనో, పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీడు భక్తి లేదు అనుకుంటారేమో, వీడు ప్రార్థన రావాలనుకుంటారేమో అనుకుని చేసే ప్రార్థనలే ఉంటాయి తప్ప నిజముగా భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. అసలు భక్తి అంటే ఒకటేనండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే స్పృహలో జాగ్రత్తగా బ్రతకడం. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూస్తాడు దేవుడు? ఆదివారం చూస్తారండి. శుక్రవారం ఎలా చూడలేండి, ఇక్కడ చాలా మంది అలాగా రాదు కదా. శుక్రవారం దేవుడు లేడు, ఆయన చూడదు కాబట్టి శుక్రవారం చాలా మంది గుడి మానేస్తా ఉంటారు. వేరే అంటే దేవుడు చూస్తున్నాడని నీకు జ్ఞాపకం ఉంటే, స్పృహ ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగానే బ్రతికేస్తాం. దేవునికి స్తోత్రం. ఈ భయభక్తులకి నేను పెట్టే పేరు తెలుసా? పరిశుద్ధత కలిగి బ్రతకడం. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుడు నచ్చుతారో తెలుసా? పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, పవిత్రంగా బ్రతికేవాళ్ళు, పాపానికి దూరంగా ఉండేవాళ్ళు, భయభక్తులతో దేవుడు చూస్తున్నాడనే స్పృహలో బ్రతికేవాళ్ళు. వీళ్ళు దేవునికి ఇష్టమండి. దేవునికి స్తోత్రం. ఎందుకండి? ఎందుకు అని అంటే ఆయనకి పరిశుద్ధత ఇష్టం. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, చెప్పగలరా, నిరూపించగలరా? కానీ ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? మీకు తెలిస్తే ఈ లోపల బైబుల్లో భక్తి చేసిన మనుషులలో నుంచి తప్పులు చూపించాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు, కానీ దేవుల్లో తప్పులు కనిపెట్టాడు ఎవరు? ఇంకా భూమి మీద పుట్టలేదని పుట్టడు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా దేవుళ్ళలో తప్పులు చూపించాలని ప్రయత్నిస్తే ఆళ్ళలో తప్పులు కనబడతాయండి, దేవుళ్ళు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన పాపం లేనుడు, ఆయన సంతోష పెట్టాలంటే మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట, మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి, మనం దేవుణ్ణి ఆనందింపచేయడానికి పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవ మాట, 5 నిమిషాలు నేను ముగిది చేస్తాను. రెండవ మాట చూడండి, జాగ్రత్తగా మీరు చూడగలిగితే 22వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఎవరిలో దేవుడు సంతోషిస్తాడో తెలుసా అండి? స్తుతించే వారి పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పట్ల? ఎవరిని దేవుడు స్తోత్రం చేయగలుగుతారో, దేవుడిని స్తుతించగలుగుతారో. స్తుతి అంటే నోటితో స్తోత్రం 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 అని చెప్పడం కాదండి. ఎవరినైనా మనం ఒకరిని పొగడాలంటే వారిని హెచ్చించాలో, మనం తగ్గాలి, అప్పుడే పొగడం వదిలి. ప్రజెంట్ సెంటర్ దగ్గరకో లేదా తగిన దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నువ్వు చాలా మంచోడురా, నువ్వు చాలా సూపర్ రా, నువ్వు చాలా మంచి టాలెంటెడ్ రా అని చెప్తుంటే అర్థం ఏంటి? నువ్వు చాలా మంచోడు అంటే నేను ఎంత మంచోడు కాదురా. నువ్వు చాలా టాలెంటెడ్ అంటే నేను ఎంత టాలెంటెడ్ కాదురా. నువ్వు చాలా మంచి మనసు ఉందంటే నాకు అంత మంచి మనసు. నువ్వు ఎదుటివాడిని పొగుడుతున్నాడు అర్థం ఏంటి?
వానికంటే నువ్వు మనం అవుతామండి. బయటికి చెప్తాం, దేవుడు లేకపోతే బతకలేమండి బాబు, దేవుడు లేకపోతే ఉండలేమండి బాబు, ఆయన లేకపోతే మేము బతకగలమా సార్ ఇలా అంటాం. నెక్స్ట్ ఆదివారం గుడికిరారు, శుక్రవారం గుడికిరారు, ప్రభు సన్నిధిలో నియామక కూడాలో కనిపించరు, దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించరు. మరి నువ్వు దేవుణ్ణి పొగుడుతా చెప్పడానికి పొగుడుతున్నాను అని చెప్తున్నావు కదా, స్తుతిస్తున్నాను అంటున్నావు కదా, ఏది రుజువు? స్తుతి నోటి మాటలు కాదండి, బ్రతుకులో కనిపించాలా, క్రియల్లో కనిపించాలా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం చూపిస్తాను, మీ అందరికీ తెలిసిన కుటుంబమే. మార్తా, మరియా, లాజరు, బేతనీలో ఉన్నటువంటి చిన్న కుటుంబం. వాళ్ళ ముగ్గురు దేవుని స్తుతించడండి సూపర్ వర్షిప్పర్స్ అంటారు. దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి స్తుతించడంలో వాళ్ళే సాగి. ఎందుకంటారా, మార్త సర్వీస్ చేస్తూ దేవుని స్తుతించింది, ఉపచారం చేసేది, దేవునికి సర్వీస్ చేసేది. ఒకరోజు ఒక 12 మందికి సర్వీస్ చేయడానికి విసుక్కున్న మార్త కొన్ని రోజులు కట్టేసరికి, దేవుడు మేలు చేసేసరికి కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉపచారం చేయడానికి ఆనందంగా ఒప్పుకుందండి, హ్యాపీగా చేసేసింది. ఎలా అంటే ఆమె హృదయం నిండా దేవుని పట్ల స్తుతుందండి. దేవునికి స్తోత్రం. His source, his price, his gratitude towards Jesus Christ. దేవుని పట్ల ఆమెకున్నటువంటి స్తుతిని, కృతజ్ఞతా భావాన్ని ఆమె వ్యక్తపరిచింది సర్వీస్ చేయడం ద్వారా. మాటలు కాదండి, మాటలు కాదు. మరియా ఎలా స్తుతించిందో తెలుసా అండి? తన దగ్గర ఉన్న విలువైనదంతా ఆయన పాదాల మీద పోసింది. ఏమేసిందండి? విలువైనది అత్రనే కాదని నీకు చెప్తుంది, మీకు అత్రే అనిపించింది చెప్తున్నారు. తన జీవితం మొత్తం ఆయన పాదాల మీద పోసింది. తల తీసుకెళ్ళి పాదాల మీద పెరిచింది. తల పెట్టడం అంటే తెలుసా, నా అహంకారాన్ని, నా అధికారాన్ని, నా జీవితాన్ని, నా ఆలోచనని, నా బ్రతుకులు మొత్తం పాదాలు పెట్టేశానని అంటారు. అత్తర విలువైంది కాదండి, తన బ్రతుకు అంతకంటే విలువైంది దేవుని పాదాలు పెట్టేసింది. దేవునికి స్తోత్రం. విలువైనది దేవునికి అర్పించి దేవుని స్తుతించింది. లాజరు ఎలాంటి మైండ్ సెట్ తెలుసండి? నేను దేవుని కోసం చావడానికైనా సిద్ధం. ఏ గ్రేట్ మైండ్ సెట్ ఆఫ్ లాజర్. దేవుని వల్ల మేలు పొందిన తర్వాత, బ్రతికించబడిన తర్వాత చాలా మంది యేసుప్రభుని చంపడానికంటే ముందు ఈ లాజర్ని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకు తెలుసా? యేసుప్రభు దగ్గరికి లాజర్ వల్లే చాలా మంది వచ్చేస్తున్నారు. ఇది బతకడం వల్ల ఇది చంపేస్తే ఆగిపోతారు. దేవునికి స్తోత్రం. లాజరు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోలేదండి. చంపేస్తారని తెలిసినా, చంపడానికి రెడీ అవుతున్నారని తెలిసినా ప్రభు దగ్గరే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నేను రెడీ, నాకు ఇచ్చిన జీవితం ప్రభు ఇచ్చారు, ప్రభు కోసం పోయినా పర్లేదు అనుకున్నాడు. మనకి దేవుని కోసం ఒక చిన్న శ్రమని భరించగలుగుతున్నామా? అంత మాట అంటాడా? అయ్యి బాబా, అందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి బాబు, రావడానికి గుడికి రాలేకపోతున్నాను. భరించలేవు దేవుని కోసం వచ్చిన నిందా. దేవునికి స్తోత్రం. ఏంటి మన మనసు ప్రభు పట్ల స్తుతి చెల్లిస్తున్నామని చెప్తే నోటి మాటలు కాదండి. నోటి మాటలు ఎవరైనా చేయగలుగుతారు. గంటలో స్తోత్రం 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 చెప్పగలరు, ఈజీ కదా, నోటి మాటలే కదా. బ్రతుకులో కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? స్తుతి దేవునికి చాలా ఇష్టమైంది. ప్రభు కోరుకుంది కూడా అదేనండి. లూకాసు వార్త 17వ అధ్యాయం, మీరు 17వ వచనాన్ని చూస్తే 10 మంది కుష్ఠరోగుల్లో ఏమంటే 10 మంది శుద్ధులైతే ఒక్కడే ప్రభుతో తిరిగి వచ్చాడు. అక్కడ ప్రభు మాట్లాడాడు, దేవుణ్ణి మహిమపరచడానికి ఈ అన్యుడు తప్ప ఇంకెవరు లేరా? దేవునికి స్తోత్రం. ఆ 90 ఎక్కడా? మీకు అర్థమవుతుందండి? దేవునికి కావాల్సింది నీ దగ్గర వచ్చేది తెలుసా? మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించగలడం. ప్రభు నువ్వు చాలా గొప్పడు. నిజంగా చాలా తక్కువ, నేను చాలా తక్కువ. నేను ఎప్పుడు అనుకున్నానండి, ఈరోజు నేను బ్రతకడానికి కారణం నువ్వేనయ్యా. ఎవరు? ప్రతిరోజు ఉదయాన్ని చెప్పుకునే మాట అదే, లేచి లాభంగానే ఏసయ్య నాకు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు. నేను బ్రతుకుతాను అనుకోలేదు, కానీ మళ్ళా బ్రతనిచ్చావు, కొత్త రోజు నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. నీ దయ వల్లే, నీ దయ వల్లే, నీ దయ వల్లే. ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా అండి? క్షణకాలంలో ఆలోచన లేకపోవడం వల్ల జీవితాలు ముగించేసుకుంటున్నారు. మంచి మంచి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఏమండి బోల్డ్ ఆస్తులు ఉన్నవాళ్ళు ఎంతకాలమైనా
ధీమాగా కలిగే పరిస్థితులు ఉన్నోళ్ళు క్షణకాలంలో జీవితాలు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏంటి ఏదో డిప్రెషన్, ఏంటి ఏదో ఆలోచన, ఏంటి ఏదో పోరాటం. ఏమండి గట్టిగా జబ్బు వస్తే ఎటు పోవాలో తెలియదు మనకి. డెంగ్యూ ఫీవర్ లాంటిది గట్టిగా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అండి? హాస్పిటల్కి వెళ్తే చెప్పండి, చిన్న నొప్పి వచ్చేసినా 50,000 అయిపోయినాయి లేదా? సరే హాస్పిటల్కి ఏమవుతుంది వెళ్తే చిన్న నొప్పి వచ్చి వెళ్తే 50,000 అయిపోయినాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చేస్తే ఇలా నొప్పి 4-5 లక్షలు సమర్పించుకొని రావాలి. ఉందా అండి? 4-5 లక్షలు ఇవ్వగలిగే స్థానం అందరూ ఉందా? ఒక జబ్బుకి అంతే మనం బ్రతికేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. అయ్యగారు చెప్తున్న మాట నాకు ఎప్పుడో గుర్తుంది. ఇద్దరు పేరెంట్స్ ఉన్నారండి, మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు. ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు సంపాదిస్తారు. అలాగా ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు సంపాదిస్తారు. ఒక్కడే కొడుకు 2 లక్షలు అంటే ఇద్దరు కలిసి జరుపుకొని 4 లక్షలు సంపాదిస్తారు. ఇద్దరు కలిసి నెలకి 4 లక్షలు. అలా అయ్యగారితో అంటారంట, అయ్యగారు ఈ నెల పెంచలేమో అర్థం కావట్లేదండి. ఎలాగండి? ఈ నెల పెంచలేమో అర్థం కావట్లేదు, సర్వీస్ మాకు అర్థం కావట్లేదు, ఈ ఎక్కడ సర్వీస్ చేయమో తెలియట్లేదు. ఎలాగా 4 లక్షలు జీతం ఉన్న వాళ్ళు ఎలా పెంచాలో తెలియట్లేదు అంటే, ఎక్కడ సర్వీసాలో తెలియట్లేదు అంటే, డబ్బులు చాలా బెంగంట. ఏమండి మనకి ఎంత ఉందండి? వాటి మన అబ్బాయి 50,000 మనకు బతికేయట్లేదండి, సంతోషంగా ఉండట్లేదండి, నెమ్మదిగా ఉండట్లేదండి. ఇది దేవుడు చూపించిన కృప కదా. దేవుడికి స్తోత్రం. ఈ విషయం నీకు అర్థమైతే ప్రభుని స్తుతిస్తామండి. ప్రభు మా జీవితం ఏపాటివయ్యా, ఏమాత్రం జీవితాలు మారినారు. కాటి ఈడ్చిదంటే మా జోలికి ఎవడు ఒక్కొచ్చం గట్టిగా అదిలించినా మేము పారిపోవాల్సింది. అలాంటి బ్రతుకులే మరి. అవునా కదా? ఎవరితో గట్టిగా మాట్లాడలేని జీవితాలు, గట్టిగా ఎవరినో మాట అనలేని జీవితాలు, గట్టిగా సమస్య వస్తే ఎదురు నిలబడలేని జీవితాలే మావి. నీ దయ లేకపోతే, నీ కనికరం లేకపోతే, నువ్వు మమ్మల్ని ప్రేమించుండకపోతే, మా పట్ల నీ దయను రాణించుండకపోతే, మమ్మల్ని ప్రేమిస్తూ ఉండకపోతే, నీ కనుదృష్టి మా మీద ఉంచకపోతే మేము ఏమైపోవాలి ప్రభా? గుర్తొస్తే ప్రభుని స్తుతించాలా వద్దా? ఈరోజు ప్రభుని స్తుతించలేకపోవడం గల కారణం ఏంటంటే మర్చిపోతున్నామండి. మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం ప్రభు చేసిన కార్యాలు. రాత్రి అయ్యా చెప్పినట్లు మేలు చూసి 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 అలవాడైపోయి నాకు మేలు కాదన్నా. ప్రతిరోజు దేవుడు చేసే మేలు చూడాలండి. అలా ప్రభుని స్తుతించాలి. ఎంత చిన్న జీవితాలు అండి. మన సంఘంలో చాలా కుటుంబాలు చూస్తుంటే నాకు ఎంత చిన్న జీవితాలు, ఎలా బ్రతికేస్తున్నారు సంతోషంగా. నాకు అనిపిస్తే ఎలా బ్రతికేస్తున్నారు వీళ్ళకి ఎంత ధీమా ఎక్కడది. వాళ్ళు అంటారు అప్పుడప్పుడు, మాకు మా దేవుడు ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. మాకు మా దేవుడు ఉన్నాడు. అవును, దేవుని వల్ల బ్రతుకుతున్నాం. దేవుని స్తుతించకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభుని స్తుతించాలి. ప్రభు కోరుకుంటూ కూడా అదేనండి. నీ దగ్గర నుంచి నీ వెండి బంగారాన్ని ఆస్తి ఏం ప్రభు అక్కర్లేదు. ప్రభు కోరుకునేది నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు ప్రభుని స్తుతిస్తూ బ్రతకాలని. దేవునికి స్తోత్రం. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చదవండి. స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమ పరుస్తున్నాడు, వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే స్తుతి దేవుని సంతోషపరుస్తుంది. అది నీ సమస్యల్లో నుంచి నువ్వు బయటపడడానికి నీకు మార్గాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జబ్బు తగ్గిపోవడానికి పలానా దగ్గర తగ్గిపోతుంటే ఎంత కష్టం పరిగెడుతున్నావు లేదా? ఏమండి? పచ్చకాలకి వెళ్ళే ముందు అంటే అక్కడ పరిగెడుతున్నావు లేదా? రామచంద్రపురం దగ్గర ఎవరికి? ఏమండి? ఈ డెంగ్యూకి పలానా డాక్టర్ దగ్గర తగ్గుతుందంటే అక్కడ పరిగెడుతున్నావు లేదండి? ఇదిగో నీ సమస్యకి మార్గాన్ని నేను చూపిస్తానంటే ఎందుకంటే నిర్లక్ష్యం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని లేఖనం చెప్తా ఉంది, నీ సమస్యలకు మార్గం దేవుని స్తుతించడమే. దేవునికి స్తోత్రం. ప్రభుని స్తుతించండి మనసారా హృదయమంతటితో, నీ బ్రతుకుతో ప్రభుని స్తుతించండి. నీకు రక్షణ మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా 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 మన జీవితాలు కార్యం జరిగితే మనకు తెలియదండి. ఆ దేవుడు చేస్తాడు. దేవుడు స్తుతించగలిగింది. మొదటిది పరిశుద్ధంగా బ్రతికితే దేవునికి సంతోషం, స్తుతిస్తే దేవునికి సంతోషం. మూడోది తెలుసండి,
కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుని సంతోషం. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలో కృతజ్ఞత లేని వారు ఉంటారని దేవుని లేఖనం చెప్తా ఉంది. కృతజ్ఞత ఉంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి, ఒకటి దాంతో ఒకటి సంబంధం ఉన్నది. కృతజ్ఞత కలిగి ఉన్నావా, ప్రభుని స్తుతిస్తావు. ప్రభుని స్తుతిస్తున్నావా, నీ జీవితం పాపం రాదండి, పరిశుద్ధంగానే బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్. కృతజ్ఞత ఎప్పుడు ఉండదో తెలుసా? నువ్వు మర్చిపోవడం వల్ల దేవుడు నీకు చేసిన మేలు లేదండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, కాలేబు చెప్తున్నాడు, ఇదిగో యెహోవా మన యందు ఆనందిస్తే మనం చేరాల్సిన గమ్యానికి మనం చేరిపోతాం. దేవునికి స్తోత్రం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంతమంది మనల్ని ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, మన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టినా, మన తోటి వారు మనం లాగేస్తున్నారు, మనం మాత్రం ముందుకు కొనసాగిపోతాం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సంతోష పెట్టగలిగితే సింపుల్ సింపుల్ పరిష్కారం అండి, చాలా సింపుల్. నువ్వు ప్రభుని సంతోష పెట్టడానికే ప్రయాసం, మనుషులు సంతోషపెట్టడానికి కాదండి. పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినా కాదే, దేవుని సంతోషపెట్టేవాడినా. దేవునికి స్తోత్రం. మనం దేవుని సంతోషపెట్టడం కోసం భక్తి చేయండి. నా భక్తి నా దేవుని సంతోషపరచాలా, నా విశ్వాస జీవితం దేవుని సంతోషపరచాలా, నా ప్రార్థనా జీవితం దేవుని సంతోషపరచాలా, అదే నాకు మార్గం సిద్ధపరిచేది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే ఇంకేవేమో అవేవి దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరిచేది నీ పరిశుద్ధ జీవితం, నీ స్తుతి జీవితం, నీ కృతజ్ఞత కలిగిన జీవితం. ఇదే ప్రభుని సంతోషపరుస్తారు. కాబట్టి హృదయకాల సమయం దేవుని సన్నిధికి చేరిన ప్రియ సహోదరులారా, సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేని మనుషులు లేడు. అయితే వాళ్ళెవ్వరికి లేని గొప్ప భాగ్యం దేవుడు మాకు ఇస్తున్నాడు. సమస్యకు పరిష్కారం ప్రభుని స్తుతించి ప్రభుని సంతోషపరచగలిగితే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనకు పరిష్కారం తెలియపరచబడినప్పుడు దాన్ని వెంబడించి బయటపడతాము. మాకెందుకులే, మా బాధలో మేము పడతామని చెప్పి వదిలేసి ఇష్టానుసారంగా మన బాధలో మనం పడదాము, మన చేతిలో. దేవుడు ఎంత మంచిగా తెలుసండి, ఎవరిని బలవంతం చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి, స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడు మీ దగ్గర పెడుతున్నాను, నరకాన్ని స్వర్గాన్ని నీ ఎదుట పెడుతున్నాను, నీతిని అనీతిని నీ ఎదుట పెడుతున్నాను. ఏది కోరుకుంటావో నీ ఇష్టం. నువ్వు మంచిని కోరుకుంటే మంచి మార్గంలో గమ్యానికి వెళ్ళిపోతావు. లేదు నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను ఈ లోకపరంగా నువ్వు అనుకుంటావా, నీ ఇష్టం. దానికి కూడా ప్రాబ్లం ఏమంటావు. కాకపోతే నువ్వు బాధలు పడాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే, కష్టాలు గుండా వెళ్ళాల్సిందే, శ్రమలు గుండా వెళ్ళాల్సిందే, తుదకు నరకానికి పోవాల్సిందే. లేదండి నేను దేవుడు నాకు చూపించిన మార్గంలోనే వెళ్తాను అనుకుంటావా, దేవుడు నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు మీరు పరిశుద్ధంగా లేదు, ప్రభుత్వం స్తుతించట్లేదు, కృతజ్ఞత లేదని నా ఉద్దేశం కాదు, తగినంత కావాలి. దేవునికి స్తోత్రం. కూరలు ఉప్పేశాను, కూరలో కాగేశాను, కూరలో పులివేశాను, చాలేదా బాబు కొంచెం ఎంత వేయాలి ఉప్పు, తగినంత వేయాలి. వేసానండి ఏదే బాబు కూర్చుని. ఇప్పుడు ఏమంటాడండి, నువ్వు వేసినా ఉన్నా, కృతజ్ఞత ఉన్నా, పరిశుద్ధత ఉన్నా, తగినంత లేదు, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి. ఎంతవరకు తెలుసా, తగినంత. మన బుడ్డిలో కన్నీళ్ళు నిండిపోయేంత వరకు, మన విశ్వాస జీవితం బుడ్డి నిండేంత వరకు, మన ప్రార్థనా జీవితం బుడ్డి నిండేంత వరకు, మన పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధ జీవితం అనే బుడ్డి తగినంత ప్రభు కార్యాన్ని చేయగలుగునంత ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నాలో ఇంకా కొద్దు ఉంది. చాలా మంది నాలో ఇంకా ఏం తప్పు ఉందో, నేను ఇంకా ఎక్కడ తప్పు చేద్దాను నువ్వు చెప్తున్నాను. ఈరోజు నీకు ఏం తప్పు ఉందో చెప్తున్నా. నేను చాలా మంది అడిగారు కదా, ప్రార్థన చేసుకుంటారు కదా, ప్రభు నాలో ఇంకేం తప్పు ఉందో, ఆయన ఇంకే లోటు ఉందో, ఏ లోటు పాటలు ఉన్నాయి. లోటు లేని మనిషి లేడండి, ఉన్నారా? ఖచ్చితంగా లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు ఏంటో మనకు తెలిసినప్పుడు పూర్తి చేసుకోవాలి. నా విశ్వాస జీవితాన్ని పెంచుకుంటానయ్యా, నా పరిశుద్ధతను పెంచుకుంటాను, పాపానికి దూరంగా ఉంటాను, నేను స్తుతిస్తాను, నా బ్రతుకు ద్వారా కృతజ్ఞత కలిగి బ్రతుకుతానయ్యా, నువ్వు నాలో సంతోషించేలాగా
నువ్వు నాలో సంతోషపడేలాగా నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తానయ్యా, నాకు సహాయం చేయని ప్రభుని అడుగుదా. దేవుడు మనందరి జీవితంలో ఉన్నతమైన స్థితిని, ఆయనకి రక్షణ మార్గాన్ని కనపరిచి మనల్ని జయ జీవితాన్ని అనుగ్రహించి నడిపించడం గాక. ప్రార్థించడం తలలో వచ్చండి. ఒక చిన్న మాట, అందరూ ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం. ప్రభువా, నేను నా పోరాటాల్లో, నా సమస్యల్లో, నా ఇబ్బందుల్లో బయటపడడానికి, నా కష్టాల్లో నుంచి బయటపడడానికి నా దేవా నేను స్తుతించగలిగే జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, ఇదిగో ప్రభువా కృతజ్ఞత కలిగిన జీవితం, నిన్ను నాలో సంతోషింపచేయగలిగే జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చూపిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించాలి కనుకనే మా సమస్యల్లో, మా పోరాటాలు, మా ఇబ్బందుల్లో నుంచి మేము బయటపడడానికి, ఇదిగో మా మార్గాన్ని మేము సుగమము చేసుకోవడానికి ఒక చక్కని పరిష్కారాన్ని మా ముందు పెట్టాం. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయి. మా బ్రతుకులో కలవరం లేకపోలేదు, మా బ్రతుకులో నలిగిపోతున్న స్థితి లేకపోలేదు. అయితే నువ్వు మా ముందుంచిన ఈ మార్గాన్ని ఎంచుకొని మా సమస్యల్లో మేము మా జయ జీవితాన్ని పొందుకోవడానికి మీ కృపను తోడించండి అయ్యా. పరిశుద్ధ జీవితం, స్తుతి చేయగలిగే జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితం, నిన్ను మా బ్రతుకులో సంతోష పెట్టగలిగే జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు మా అందరి బ్రతుకుల పని తీసుకొని రండి. ఎంతమంది వారి జీవితాల్లో ఉన్నటువంటి లోటును తెలుసుకొని వారి జీవితాన్ని సరిచేసుకొని నేను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారందరిలోనూ మీ కార్యాన్ని జరిగించమని, సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.